ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులారాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం చిత్తా 3-4 పాదాలు కానీ, స్వాతి 1, 2, 3, 4 పాదాలు కానీ, విశాఖ 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో గురుడు, జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశి యందు, అలాగే భూభ్రాతృకారకుడైన కుజుడు మిథున రాశి యందు, ధనానికి అదేవిధంగా ఆయుష్కి కారకుడైన శని కుంభరాశి యందు, విద్యా బుద్ధి కారకుడైన బుధుడు, కళత్రకారకుడు భోగాలకి కారకుడైన శుక్రుడు, ఆరోగ్యకారకుడైన రవి మీనరాశుల యందు కూడా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల యందు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్రేకం, కోపం ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసేటువంటి కార్యాల్లో ప్రతి కార్యము కూడా ఆలస్యం అవడానికి అవకాశం కనబడుతోంది. ఇతరులను బాధపెట్టే మాటల వల్ల బంధుమిత్రులతోటి అలాగే కుటుంబంలో కూడా విరోధాలు కలుగుతాయి. శరీరానికి గాయాలు అవ్వడానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు కూడా జరగడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలో ఉంటుంది. పరీక్షల్లోనూ అలాగే క్రీడారంగంలోనూ కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. స్త్రీ మూలకంగా లాభాలు కలుగుతాయి. దైవ సంబంధించిన కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే సంఘంలో మిశ్రమ ఫలితాలుంటాయి. రాజకీయ పరంగా మంచి ఎదుగుదల కనబడుతుంది. మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు కనబడతాయి. అలాగే వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. జాయింట్ వ్యాపారాల్లోనూ ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల్లో కూడా ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా కనబడుతోంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ మార్చి నెల సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా సరే జాతకరీత్యా గోచారరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఒక 5 గురువారాలు ఆ స్వామివారి విష్ణువాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేయడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.